కాంగ్రెస్ కు అభ్యర్థి దొరక్క ఎంఐఎం అభ్యర్థిని అరువు తెచ్చుకుందని ఎద్దేవా చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎంఐఎం కాంగ్రెస్ రెండు ఒకటే అన్న ఆయన బీజేపీతోనే మార్పు సాధ్యమన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఎంఐఎం కు ఓటేసినట్టే, అందుకే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కారు గ్యారేజ్ కి పోయిందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది బీజేపీయే అని ధీమా వ్యక్తం చేశారు రామచంద్రరావు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, ఏ వ్యూహాలతోటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలోకి వెళ్ళబోతుంది? భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ప్రజలకు రెండు మేము వారికి కోరుతా ఉన్నాము. ఒకటి, మీరు గతంలో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కూడా అవకాశం ఇచ్చారు, ప్రభుత్వం కూడా కాంగ్రెస్ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి అటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ మొత్తం సిటీనే గాలికి వదిలేసినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా గతంలో పరిపాలించింది, వారికి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి మార్పు చూడండి అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను. రెండోది, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేకపోతే ఎంఐఎం దగ్గర నుంచి అరువుగా తీసుకొని ఆ అరువైన క్యాండిడేట్ని తీసుకొచ్చి ఈరోజు ముందు రెంటల్ క్యాండిడేట్గా ఈరోజు మన జూబ్లీహిల్స్ పెట్టడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్కి ఓటేస్తే ఎంఐఎంకి ఓటేసినట్టు, కాబట్టి బీజేపీకి ఓటేయమని చెప్పేసి కూడా మేము అడుగుతాము. ఈరోజు ప్రజల్లో ఉండే వ్యక్తి దీపక్ రెడ్డి గారు మా క్యాండిడేటు. బీజేపీ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి అటువంటి ఒక క్యాండిడేట్ గెలిపియాలని చెప్పేసి కూడా మేము జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాం. ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా, ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా బీజేపీ జూబ్లీహిల్స్కి వేసింది లేదు, హైదరాబాద్కి వేసింది లేదు, తెలంగాణ వేసలేదు. అసలు ఎందుకు బీజేపీకి ఓటేయాలి అంటూ కూడా మీ ప్రతిపక్ష నేతలు, ప్రత్యర్థులు కూడా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అది వాళ్ళ అవివేకత, వాళ్ళకు జ్ఞానం శూన్యము. భారతీయ జనతా పార్టీ చేయబట్టే ఈరోజు హైదరాబాద్ సిటీకు ఈరోజు అన్ని రకాలుగా డెవలప్మెంట్ కార్యక్రమాలు వస్తాయి. పూజకరాని పనికిరాని పువ్వు అంటూ కూడా బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శిస్తున్నటువంటి సందర్భం, దీనికి ఏ విధమైనటువంటి కౌంటర్ చేస్తారు? ఆయన పూజలే చేయడు. రాముడు అంటే ఎవరు, భీముడు అంటే ఎవరు అడిగేటోడు ఈయన. రాముడిని హిందువులుగా బిందులుగా అనేటువంటి పార్టీ, హిందువులను బొందులు అనే పార్టీ. పూజ గురించి వాళ్ళకేం తెలుసంటే, అసలు మీ కారే పనికిరాదు. మీ కారు పంచర్ అయింది, మీ కారు బ్రేకులు లేవు, గ్యారేజ్లో పట్టిన కారు మీరు ముందు మీ కారు రిపేర్ చేసుకోండి, మా పూల సంగతి తర్వాత ప్రజలు చూస్తారు. పార్టీ ఆల్రెడీ ప్రచారం చేస్తుంది. మా క్యాండిడేట్ అనౌన్స్ కాకముందు మా పువ్వే మా క్యాండిడేట్, మా సింబలే మా క్యాండిడేట్. మేము ఆల్రెడీ 2 సార్లు రౌండ్ అయిపోయినాయి, 2 సార్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా అయిపోయినాయి మావి. ఇది ఇప్పటికే క్యాండిడేట్ ప్రకటించక ముందే మేము ప్రచారంలోకి దిగాము. ఇప్పటికే 2 దఫాలుగా మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేశాము. పువ్వే మా అభ్యర్థి, మేము లేటుగా ప్రకటించినప్పటికీ కూడా మేము వేగంగా ప్రజల్లోకి వెళ్తామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.